యువ పారిశ్రామికవేత్త సిద్ధా సురేష్ బాబు జన్మదినోత్సవం ఒంగోలు సందపేటలోని శివం ఫౌండేషన్ శరణాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ 10 మంది నిస్సహాయులైన పేదలకు ఒక్కొక్కరికి 8,000 చొప్పున వైద్య ఖర్చులకు జీవనోపాధికి 80,000 రూపాయలు అందజేయడం జరిగిందని చెప్పారు. మంచి మనసు, దాతృత్వం కలిగిన సిద్ధా సురేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆర్థిక సాయం అందించడం, వృద్ధులకు పండ్లు కాయలు పంపిణీ చేయటం, శివం శరణాలయంలో వృద్ధులకు 3 పూటల పౌష్టికాహారం భోజనం ఏర్పాటు చేయటం, అలాగే అనాథలకు, యాచకులకు 300 మందికి పైగా అన్నదానం చేయటం మంచి సేవా కార్యక్రమం అని ఒంగోలు పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు అన్నారు. కార్యక్రమంలో వడ్డెంపుడు సుజాత, కోసూరి శ్రీదేవి, అనిల్, ఈశ్వర్, లగడపాటి సీను, రాము తదితరులు పాల్గొన్నారు.
ముందుగా సిద్ధా సురేష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మేము ఈ శివం ఫౌండేషన్ తరఫున ఒక 10 మందికి 80,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చుల కంటే పెద్దవారు కొంత నగదు రూపంలో ఈ క్యాష్ ఇచ్చాము. ఈరోజు భోజనాలకి మొత్తం మేము చూసుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేస్తాము, సేవా కార్యక్రమం. శివం ఫౌండేషన్కి ధన్యవాదములు. మంచి మనిషి, మానవత్వం ఉన్న, దాతృత్వం కలిగిన సిద్ధా సురేష్ గారి జన్మదినోత్సవం ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో పేదలు, వృద్ధులు, అనాథుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా 10 మంది నిస్సాయులైన పేదలకు, వైద్య ఖర్చులకు, జీవనోపాధికి 80,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి దాతృత్వం చాటారు. ఆయన ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు వాళ్ళ మిత్ర బృందం ఈశ్వరు, రాము, శ్రీను, లగడపాటి మిగతా మిత్రుల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ స్వయంగా పాల్గొని ఈ పుట్టినరోజు వేడుకల్లో అందరికీ అన్నదానం కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా పేదలకు అండగా ఉంటామని చెప్పినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శివం ఫౌండేషన్ తరఫున మరొకసారి ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున యువ పారిశ్రామికవేత్త సిద్ధా సురేష్ బాబు గారి జన్మదినం. దీని సందర్భంగా ఆయనకి ఫస్ట్గా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అట్లాగే సంతపేటలోని శివం ఫౌండేషన్ ఆవరణలో ఒక 10 మంది నిస్సహాయులైనటువంటి పేదలకు వాళ్ళ అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళకి 80,000 రూపాయలు, ఒక్కవాళ్ళకి 8,000 రూపాయల చొప్పున 80,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అట్లాగే శివం ఫౌండేషన్కి వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎండలకి. అలాగే వాళ్ళకి 2 ఫ్యాన్లు, స్టాండ్ ఫ్యాన్లు కూడా బహుకరించడం జరిగింది. అట్లాగే ఈ పేదలందరికీ కూడా అన్నదానం అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన సురేష్ బాబు గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలి. అట్లాగే నిస్సహాయులైనటువంటి ఈ అనాథల్ని కూడా ఆదుకోవాలి. ఆయన మరిన్ని పుట్టినరోజులు మరింత ఎక్కువగా జరుపుకోవాలి. ఆయనకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.